సో తర్వాత కార్యక్రమం ప్రవచనం, మళ్ళీ ఈసారి ప్రవచనం చేయడానికి శ్రీ కాంత్ రీసా గారు ఇచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం. వారు హైదరాబాద్ లోనే ఉంటారు. వారు కొత్త కాదు మన వేదికకు. ఇది వరకు 3-4 సార్లు వచ్చి మాట్లాడారు. స్వామి, ఊహ ఉన్న చోట జీవితం ఉండదు, జీవితం ఉన్న చోట ఊహ ఉండదు అనే అంశం మీద మీరు ప్రవచనం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే. సో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఏమిటంటే, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది, టూ మచ్ ఫిలాసఫీ, టూ మచ్ అనాలసిస్ కిల్స్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ అన్నది. సింపుల్గా అర్థమయ్యేదే మనం ఆచరించగలం. కాంప్లెక్స్గా ఉన్నది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. సో సరే, దీనిలోకి వెళ్ళే కంటే ముందు నేను రమణ తాత గురించి రాసుకున్న ఒక చిన్న పాట పాడుకునేది, మీరు ఎంజాయ్ చేయండి. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం, నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం, సర్వప్రాణకోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తాశూన్య ఉపదేశసారం, హ్రీసామృతవాక్ అద్వయం రమణాని స్థితి నా హృదయం, రమణా నీ స్థితి అందరి హృదయం. సో నేను జీవితం ఉన్న చోట ఊహ లేదు, ఊహ ఉన్న చోట జీవితం లేదు అన్నది ఒకవేళ ఆధ్యాత్మికత అంటే ఏమిటనే దానికి ఒక పర్యాయవాచ్యం. అసలు ఆధ్యాత్మికము అనే దానికి మూలార్థం ఏమిటంటే, ఏది మిస్ అవ్వడం వల్ల మనం ఆందోళన చెందుతున్నామో అది తెలుసుకునే ప్రక్రియ ఆధ్యాత్మికం అంతే. ఇది ఎలా ఉందంటే, ఒక డబ్బా ఉంది, దాని మూత లేదు. ప్రపంచంలో ఉన్న ఎన్నో వస్తువులతో మనకు పని లేదు, ఆ డబ్బా మూత దొరికితే పని అయిపోయిందని. అట్లా మన మనస్సుని మూసే మూత ఏదో కావాలి. అందుకని పుస్తకాలు వచ్చాయి, ప్రవచనాలు వచ్చాయి, పాటలు వచ్చాయి, తర్వాత సత్సంగాలు వచ్చాయి, స్వాధ్యాయాలు వచ్చాయి, ఇవన్నీ. సో రమణ మహర్షి ఆయన యొక్క సమగ్ర సారమంతా కూడా ఒక్క వాక్యంలోకి తీసుకురాగలిగితే దాన్ని మనం ఆచరించవచ్చు. మీకు ఇంకొక ఆలోచింపజేసే లేదా ఆశ్చర్యకర విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, లేదా రమణతాత ఉన్నారు, లేదా కృష్ణమూర్తి ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే జీవితాన్ని దర్శించుకున్న వాళ్ళు ఏదో చదివి ఆ స్థితికి రాలేదు. వాళ్ళు ఆ స్థితిని పొందిన తర్వాత చాలా చెప్పారు. అందుకని ఎవరో చెప్పిన దాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడు మనం ఆ స్థితి పొందడం జరగదు. ఏదో ఒక్క వాక్యాన్ని పట్టుకొని దాన్ని మనం కొంతకాలం బంగారం గనక ఆ సాందరాయి మీద రాకి చూసుకుంటే అప్పుడు మన మనసు మనకు పరిచయం అవుతుంది అనేది ఒక అబ్జర్వేషన్. సో జీవితం ఉన్న చోట ఊహ లేదు, ఊహ ఉన్న చోట జీవితం లేదనే దానికి ఇంకొక సంక్షిప్తమైన వాక్యం ఏమిటంటే, ఉన్నది ఉన్నట్టుగా చూడడం అని. దాన్ని ఇంకా సంక్షిప్తంగా మారిస్తే దానికి సాక్షి అని పేరు. సో జీవితం ఉన్న చోట ఊహ లేదు, ఊహ ఉన్న చోట జీవితం లేదు. దాన్ని కాస్త కుదిస్తే ఉన్నది ఉన్నట్టు చూడటం, దాన్ని ఇంకాస్త కుదిస్తే సాక్షి, ఇంకా దాన్ని కుదిస్తే నేను, ఇంకా దాన్ని ఇంకొక మాట అంతా, దానికి ఇంకొక మాట సర్వాంగ ముక్తి, దానికి ఇంకొక మాట ఆత్మ. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చూడడం అనే దానికి నేను మీ అందరికి ఒక ఫుడ్ ఫర్ థాట్. ఇంటికి వెళ్ళగానే చేయండి. డోంట్ థింక్. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అబౌట్ థింకింగ్. ఆలోచించేవాడు ఆలోచిస్తూ ఆలోచనలో కొట్టుకుపోతాడు. ఒక్కదాన్ని పట్టుకొని దాన్నే విచారణ చేస్తే అన్ని విషయాలు తప్పకుండా బోధపడతాయి. ఇది కొంచెం అబ్స్ట్రాక్ట్గా ఉన్నా ఇది ఒక సత్యం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఒక చిన్న ప్రయోగం చేయాలని నా కోరిక. జస్ట్ వెళ్ళి అద్దం ముందు నిలబడండి.
నిలబడ్డ తర్వాత ఖచ్చితంగా 2 ఆలోచనలు వస్తాయి. యూనివర్సల్గా ఉన్న ప్రతి మనిషికి 2 రకాల ఆలోచనలు వస్తాయి. ఒక ఆలోచనది యోగి లక్షణం, రెండవ ఆలోచన మిగతా మానవజాతి లక్షణం. అంటే విషయం అర్థం కానివాడు, విషయం అర్థం కానివాడు, జీవితం అర్థం కానివాడు మొహం చూసుకోగానే సరి చేసుకుంటాడు. అంటే నిన్నటి మొహంతో పోల్చుకుంటాడు అనమాట. ఇక్కడ కొంచెం చుట్టబడ్డది, కొంచెం ఇక్కడ ఏదో పోయినట్టుంది, అరే రంగు తగ్గాను. దీని అదింటి కారణం ఏంటి? గతం కదా. అదే ఒకళ్ళు రమణ మహర్షి లాంటి వాడు మొహం చూసుకుంటే ఆ ఉన్నదాన్ని చూస్తున్నాడు అంతే. దట్స్ ఆల్. ఉన్నది ఉన్నట్టు చూడడం అంటే ఏది ఉందో దాన్ని చూడడం తప్ప అది బాగుందని కానీ బాగాలేదని కానీ అది నచ్చడము కానీ నచ్చకపోవడం కానీ ఏమీ లేని ఒక శుద్ధమైన దృష్టి. ఇప్పుడు రమణ మహర్షి నీవెవరో నువ్వు తెలుసుకో అంటే దాన్ని రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పినప్పటికీ దాని తదుపరి వ్యాఖ్య ఎవరు పట్టుకోలేకపోయారు. ఉపదేశారం నేను ఈ మధ్య బుక్ రాశాను కాబట్టి దాంట్లో 30 శ్లోకాలన్నీ వెళితే, అంటే భక్తి మార్గం నుంచి యోగ మార్గం నుంచి అట్లా 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 విచారణ నుంచి చివరిగా వెళితే అసలు నేను అన్నది ప్రత్యేకముగా ఏమీ లేదు. నేను అంటే అంతానే. సో నేనెవరు అంటే ఇక్కడ నేను అనేవాడు ఎవరూ లేరు, సమస్తంలో భాగమై ఉన్నాను అని ఒక స్ఫురణ కలగడం. దానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదే. ఇప్పుడు మీరందరూ మాట్లాడడానికి జూమ్ అని లేదా ఈ టెక్నాలజీతో అవసరమైంది. సో ఈ మాటల లోపల టెక్నాలజీ భాగస్వామ్యం ఉంది. మీరు ఎవరికి ఫోన్ చేశారు రమ్మన్నారు, ఆ ఫోన్ భాగస్వామ్యం ఉంది. మీరు వచ్చి కూర్చునే ముందు బ్రేక్ఫాస్ట్ ఏదో చేసి ఉంటారు, ఆ తినడం వల్ల శక్తి వచ్చింది, ఆ శక్తి భాగస్వామ్యం ఉంది. ఆ బ్రేక్ఫాస్ట్ వండడానికి కావలసిన సరుకులు పదార్థాలు ఎవరో రైతు పండించారు, ఆయన భాగస్వామ్యం ఉంది. సో ఈ క్షణం నేను ఒక్క మాట మాట్లాడాలన్నా సమస్త విశ్వము ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తుంది అన్నది నిర్వివాదాంశం. ఇందులో ఏ సందేహం లేదు. ఎవడు అజ్ఞాని అంటే నేను చేస్తున్నాను అనుకుంటాడు. ఎవడు జ్ఞాని అంటే సమస్తము నా ద్వారా చేస్తుంది అని ఒక స్ఫురణలో ఉంటాడు. వ్యవహారికంగా నేను నీవు అనొచ్చు, వ్యవహారికంగా ఈరోజు నేను స్పీచ్ ఇచ్చాను బాగుందనొచ్చు, బట్ అంతర్గతంగా ఈ స్ఫురణ కలిగింది. అది ఎప్పటికీ పోదు ఇంకా, ఎందుకంటే పరమసత్యం కాబట్టి. అట్లాంటి వాళ్ళే చెప్పారు. రమణ మహర్షి శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు ఎవరు అడిగారు, అయ్యా మీరు ఎక్కడికి వెళుతున్నారు ఇప్పుడు అంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఎక్కడికి వెళుతున్నానని. దాని మూల వ్యాఖ్య ఇదే, సమస్తము నేనై ఉన్నాను, సమస్తము మనలో ఉంది, మనము సమస్తంలో ఉన్నాము. ఇక్కడ విడదీయరాని అంశముగా ఏమీ లేదు. ఇప్పుడు సముద్రంలో ఇక్కడున్న నీళ్ళని తీసుకొచ్చి ఒక ఫీట్ అవతల పోస్తే సముద్రం నీళ్లు సముద్రంలోనే ఉంటాయి, అవి ఎక్కడికి పోవడం లేదు. సో అందుకని ఉన్నది ఉన్నట్టు చూడడము అంటే కల్పన జోడించకుండా ఊహించకుండా అని. మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి మేధావులు ఇమాజినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ మ్యాన్ కెన్ హ్యావ్ అని చెప్పారు. ఐ ఆల్సో అగ్రీ. మరి ఊహ ఎప్పుడు ఉపయోగించాలి? ఓన్లీ సృజనాత్మకత విషయంలో మాత్రం ఊహించాలి. ఒక పెయింటింగ్ వేస్తున్నప్పుడు, ఒక పుస్తకం రాస్తున్నప్పుడు, ఒక సినిమా తీస్తున్నప్పుడు అప్పుడు ఊహించాలంతే. కానీ మనం ఏం చేస్తాం, ఆ ఊహని ఎక్స్టెండ్ చేసి మానవ సంబంధాల్లో ధ్యానం చేస్తున్నప్పుడు, ఇప్పుడు భూమి మీద ఉన్న ధ్యాన పద్ధతులన్నీ ఊహలే, ఒక విపశ్యన తప్ప. రమణ మహర్షి అందుకే ప్రపంచానికి ధ్యాన పద్ధతి ఇవ్వలేదు. మరి అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో అందరూ ధ్యాన భంగిమలో కూర్చోవడం ఏమిటి? అసలు ఆయన పద్ధతి ఇవ్వలేదు కదా. హీ నెవర్ సెడ్ క్లోజ్ యువర్ ఐస్, సిట్ స్ట్రైట్, ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ అండ్ టిప్ ఆఫ్ యువర్ నోస్ అని చెప్పలేదే. ఆయన చెప్పంది మనం ఎట్లా చేస్తాం? ఆయన విచారణ చేయమన్నాడు, ధ్యానం చేయమనలేదు. కానీ మనిషి మహా మొండివాడు. అంటే తాను పట్టిందే బంగారం, తను మెచ్చిందే రంభ, లేకపోతే తను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉంది అంటే కుందేలకు 3 కాళ్ళు ఉంటాయని వాదిస్తాడు. సో మెడిటేషన్ అంటే మెడిటేషన్ చేయాల్సిందే. మెడిటేషన్ యొక్క మూలార్థం ఉన్నది ఉన్నట్టు చూడడం. అంటే ఇప్పుడు ఆలోచన ఇట్లా వచ్చింది, దాన్ని యథావిధిగా చూస్తున్నావా, దాంతో కలుసుకొని పోతున్నావా అన్నది. నువ్వు ఒకవేళ దాంతో కలబడితే నీకు తాదాత్మ్యత ఉంది అని. సో తాదాత్మ్యత లేని స్థితిని నువ్వు అనుభవించడానికి అది నీకు ఒక డివైస్. సో అందుకని ఉన్నది ఉన్నట్టు చూడడం అనేది ఓన్లీ కళ్ళు మూసుకుని నువ్వు చూసే ఆలోచనలు కాదు. వస్తువుని, మనిషిని, చెట్టును, పుట్టను ఉన్నది ఉన్నట్టు చూడడం. మన ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానానికి అజ్ఞానానికి అలాగే జ్ఞానికి అజ్ఞానికి ఒక చిన్న పరిభాష చెప్పారు. ఇది కూడా వీలైతే గోడ మీద రాసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి.
ఉన్నదానికంటే ఎక్కువగాని తక్కువగాని చూడడం అజ్ఞానం, అలా చూసేవాడు అజ్ఞాని. ఉన్నది ఉన్నట్టు చూడడము జ్ఞానము, అట్లా చూసేవాడు జ్ఞాని. సో కల్పన జోడించడానికి వీల్లేదు. రమణ మహర్షి జీవితంలో ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఆయన జీవితాన్ని సమగ్రంగా కనుక చదివితే, అది కూడా నిష్పక్షపాతంగా ఒక ఎమోషన్ లేకుండా ఒక భక్తి భారవశ్యంతో చదివితే మళ్ళీ అదొక కథగా మారుతుంది. అట్లా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చదివితే, ఒక యథార్థ దృష్టితో చదివితే అతని యొక్క మెసేజ్ చాలా క్లియర్ అండ్ సింపుల్. ఒకసారి ఎవరో ఒక యువకుడు వచ్చాడంట రమణ మహర్షి దగ్గరికి. వచ్చిన తర్వాత ఆ మొదటిసారి వచ్చాడు. సో రమణ మహర్షి ఏమిటో, రమణ మహర్షి గొప్పదనం ఏమిటో అతనికి తెలియదు పాపం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎవరో మనకు సమాచారం లేకపోతే మనం నార్మల్గా ట్రీట్ చేస్తాం. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళారు, ఒక టీ షాప్కి వెళ్ళారు, అక్కడ రమణ మహర్షి వచ్చాడు, బట్టలు వేసుకొని వచ్చాడు, కోటు గిట్ వేసుకొని. అప్పుడు మీరు గుర్తించగలరా? రమణ మహర్షి ఇది అని చాలామంది చెప్పటం వల్ల మన మనసులో ఒక భావన, అది మంచిదే, మంచి కల్పననే ఏర్పడి అలా చూడగానే ఒక భక్తి ఆవేశం పొంగుకు రావడం, లేకపోతే ఒక గొప్ప తాదాత్మ్యత కలగడం, అతని దగ్గర ఉంటే బాగుంటుంది అనిపించడం, మాటి మాటికి అరుణాచలం పోవడం, అట్లా చేశారు. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇట్. కానీ ఆ యువకుడికి రమణ మహర్షి ఎవరో తెలియదు. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడికి తెలియదు రమణ మహర్షి ఎవరు. హాయిగా ఆడుకున్నారు ఆయన సమక్షంలో. సో ఆ యువకుడు వచ్చి అందరు ఏదో చేస్తూ ఉంటే అతనికి రమణ మహర్షి ఎవరు అంతగా తెలియదు కాబట్టి అతని పనిలో అతను ఉన్నాడు, క్యాజువల్గా కూర్చున్నాడు. ఇట్లా రమణ మహర్షి కాసేపు మాట్లాడిన తర్వాత భక్తులందరూ ఇట్లా భక్తి పారవశ్యంలో ఉండగా ఈ అబ్బాయి మాత్రం మామూలు క్యాజువల్ కూర్చున్నాడు. ఇట్లా రమణ మహర్షి ఇలా కూర్చున్నాడు, అలా కూర్చున్నాడు క్యాజువల్. ఆ తర్వాత పోతూ పోతూ ఒక పండు ఆ అబ్బాయికి ఇచ్చాడు, అరటి పండు ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు వెళ్ళిపోగానే ఈ భక్త పరమాణువులు, యోగ పరమాణువులు అందరూ ఆ అబ్బాయి చుట్టూ చేరి ఎంత అదృష్టం అయ్యా అనేది, రమణ మహర్షి వారు స్వయంగా నీకు అరటిపండు ఇచ్చారంటే అసలు మామూలు విషయం కాదు, నువ్వు పూర్వజన్మ సుకృత. అప్పుడు వాడికి పట్టుకుంది. దాంతో వాడు ఎక్కడైనా ఆశ్చర్యపోయాడు, లేనిపోని రెస్పెక్ట్ వచ్చేసింది. అతను ఇచ్చిన అరటిపండు చేతిలో ఉంటే అందరూ దాన్ని మొక్కుతున్నారు, అందరూ అతన్ని అభినందిస్తున్నారు, ఏ జన్మలో ఏదో నువ్వు యోగి పోయింది ఇట్లా చెప్తే ఇదంతా మళ్ళీ అతను పట్టుకున్నాడు. ఆ తర్వాత చేతిలో అరటిపండు అలాగే ఉంది, దాని కింద కట్చి కూడా వేసి పెట్టాడు అనమాట. రమణ మహర్షి కొండ నుంచి వచ్చాడు లోపలికి వెళ్తూ చూస్తే అరటిపండు చుట్టూ జనాలు అరటిపండును చూస్తుంటే రమణ మహర్షి చెప్పిన మాట ఇది, అతనికి అరటిపండు తనన్నా తినమని చెప్పండి, లేదా నాకన్నా తెచ్చిస్తే నేను తింటానని చెప్పాడు. అరటిపండుని అరటిపండుగా చూడు, దీనికి ఏ సాధన కావాలి బాయ్ సాబ్? ఐ డోంట్ నో. సాధనలో కొట్టుకుపోవడం ఉంది. సాధన యొక్క మూల ఉద్దేశము కొంతకాలం చేసి దాన్ని వదిలేయడమే తప్ప జీవితకాలం చేయడం కాదు. ఇదొకటి. రెండవది, ఒక అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక చాలా ఓల్డ్ లేడీ, అంటే నేను చెప్పేది 11 సంవత్సరాల క్రితం మాట. ఒకసారి నేను మా ఇద్దరు మిత్రులు ఒక సినిమా కోసం పనిచేస్తున్న టైంలో వాళ్ళు, నేను ఇట్లా కూర్చుంటే వాళ్ళు వచ్చి అరుణాచలం చాలా బాగుంటుందంట అది ఇదంటే, నేను హఠాత్తుగా లేచి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అంటే అరుణాచలం వెళ్తున్నానని చెప్పాను. అదేంటి అంటే, నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపించింది వెళ్ళి చూడాలని, వెళ్తున్నాను. అటు రోడ్డు మీదకి వెళ్ళాను. మరి ఎలా వెళ్తాం, కారు గీరి ఏది లేదు కదంటే, తెలీదు, ఎవరు వచ్చినా అదే అడుగుదాం. అక్కడ గణపతి కాంప్లెక్స్లో టీ తాగితే ఎవరికైనా అదే చెప్తున్నా, అరుణాచలం గురించి వీళ్ళు చెప్పారు, నాకు నచ్చింది వెళ్తున్నాను. ఎలా వెళ్తావు? ఏమో ఇక్కడ ఎవరికన్నా కారు ఉంటే వాళ్ళు తీసుకెళ్తారన్న. అంతలో ఒక అతను వచ్చాడు, అయ్యి బాయ్ సాబ్ నా దగ్గర కారు ఉందన్నాడు. పోదంపా అన్నాను. పోదంపా అన్న తర్వాత, మరి నా భార్య తింటుంది కదా అన్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పు అన్నాను. అమ్మో చాలా గొడవలు అయిపోతాయి అంటే, నువ్వు ఫోన్ కలిపి నేను మాట్లాడుతాను. ఫోన్ కలిపిన తర్వాత నేను అన్నాను, చూడమ్మా నేను అరుణాచలం వెళ్తున్నా, మీ ఆయనను తీసుకెళ్తున్నాడు, ఇందులో ఏ అబద్ధం లేదు, ప్రతిరోజు వీడియో కాల్ చేపిస్తాను. తర్వాత అతను 4,000 అడిగాడు, 6,000 ఇస్తున్నాను, 2,000 నీకోసం, అందుకని బెంగ పెట్టుకోకు, నీకు ప్రశాంతంగా అతన్ని పంపిస్తా అంటే ఇప్పుడే అతన్ని తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడనే అతను వదిలేస్తాను, ఆలోచించుకొని చెప్పు అన్నాను. ఆమె ఒక్క సెకండ్ ఆగి సరే అన్నగారు అన్నది, వెళ్ళొచ్చాను. సో అక్కడ నాకు ఒక ఆవిడ పరిచయం మీద, ఆమె ముగ్గులు వేస్తూ ఉంది, రమణాశ్రమం చుట్టూ ముగ్గులు వేస్తూ ఉంది. అప్పుడు ఆమె వయసు నాకు తెలిసి 80 years అట్లా ఉండొచ్చు. నేను ఒక 4 days ఉన్నాను, వి బికేమ్ ఫ్రెండ్స్. తర్వాత ఆవిడని అడిగాను, ఏమిటమ్మా విషయం అంటే, ఆమె ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఆ విషయం ఏమిటంటే, రమణ మహర్షి ఆ చివరి దశలో ఉండగా
ఈవిడ చిన్నపిల్ల. వాళ్ళ ఫాదర్ రమణ మహర్షి దగ్గర తీసుకొని వచ్చేవాడు. అప్పుడు ఈమె చాక్పీస్ తీసుకుని రమణాశ్రమంలో రమణ మహర్షి చుట్టూ హాయిగా, చిన్నపిల్ల కదా, ఆయన భగవాన్ ఎవరు, ధ్యానం ఎవరు, ఏదన్నా చిన్న పిల్లవాడు 6 ఏళ్ళ వాడు ధ్యానం ఎందుకు చేస్తాడు? మనసు బాగానే ఉంది, మనసులో అటాచ్మెంట్స్ లేవు, డబ్బు పట్టుకోలేదు, కులం పట్టుకోలేదు, మతం పట్టుకోలేదు, అహం పట్టుకోలేదు, ఎందుకు ధ్యానం? సో ఇప్పుడు గజ్జి ఉన్నవాడే గోక్కుంటాడు కదా. సో ఆ తర్వాత మొత్తం బొమ్మలు వేస్తుంటే ఎవరో అల్లరి చేయొద్దు అంటే భగవాన్ చెప్పారంట, తను యాక్చువల్గా కరెక్ట్గా ఉంది, మీరంతా అతిగా ఆలోచిస్తున్నారు, షీఈస్ బ్యూటిఫుల్లీ లివింగ్, దాన్ని అమ్మాయిని డిస్టర్బ్ చేయకండి. సో అప్పుడు అడపదడప రావడం, తర్వాత భగవాన్ వెళ్ళిపోయారు, తర్వాత ఈ అమ్మాయి పెద్దగా అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఇట్లా 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 అయిపోయిన తర్వాత తనకు 60 ఏళ్ళు వచ్చాయి, ప్రొఫెసర్ అయ్యింది, వాట్ నాట్. ఇది ఇలా ఉండగా తనకు ఒకరోజు ఒక స్ఫురణ కలిగింది. తను ఈ జీవితంలో పడి తన ఆనందం అంతా పోయింది, ఈ సంసారంలో పడి, కొట్లాటల్లో పడి, ఆస్తుల్లో పడి. ఒక చిన్న ఫీలింగ్ ఏమొచ్చిందంటే, తన జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ టైం ఎప్పుడు అంటే ఆ రమణ మహర్షి సమక్షంలో తను ముగ్గులేయడం అనిపించి అన్నీ వదిలేసి అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చి రమణాశ్రమం నిండా ముగ్గులేసేదంట. ఎవరన్నా, నేను చెప్పేది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, అట్లాంటి సంఘటన చూసే ఉంటారు. సో ఆమె నాతో అన్న మాట ఏమిటంటే, ఈ ముగ్గులు వేస్తున్నప్పుడు మాత్రమే నాకు నేను స్వాపర భేదాలు ఏమీ లేని ఒక స్థితి వస్తున్నది, మిగతా అన్ని సందర్భాల్లో మీరు నేను అన్న వచ్చి రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో ఉన్నది ఉన్నట్టుగా నేను ఉన్నది ఈ ముగ్గులు వేస్తున్న సమయంలోనే అని చెప్పింది. సో అట్లా ధ్యానం పేరుతో మనం ఊహిస్తున్నామా అన్నది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. 0.001% ఊహ ఉన్నా అది అడల్టరేషన్, కల్తీ స్టార్ట్ అయింది. ఎందుకంటే మనసు యొక్క పవర్ చాలా పెద్దది, అది దేన్నైనా ఊహిస్తుంది, అందంగా ఊహిస్తుంది. ఇక్కడ అందంగా ఏది లేదు, ఏది ఎలా ఉందో అలా ఉంది. గులాబీ పువ్వు అందంగా లేదు, లేకపోతే ఏదో ముళ్ళకున్న పువ్వు అందవిహీనంగానూ లేదు, అది అలా ఉండాలి, అది అలా ఉంది, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉంది. సో ఒక యోగి ఎవరు అంటే ఎలా ఉండాలో అట్లా ఉన్నవాడు, తనతో తనకు కాన్ఫ్లిక్ట్ లేనివాడు, అంతకుమించి ఏమీ లేదు. ఓసారి భగవాన్ సర్కోమా వచ్చి దాన్ని సాక్షిగా చూస్తున్నాడు, మీ అందరికి తెలిసిందే. సో దీన్ని మనం కథలుగా చెప్పుకోవడం మానేయాలి. మన గ్లోరిఫికేషన్, అతిశయోక్తి నుంచి బయటపడకుండా ధ్యానం యొక్క సమగ్రతలోకి, జీవితం యొక్క మూలంలోకి వెళ్ళే అవకాశమే లేదు. నెక్స్ట్ సర్కోమ వస్తే అసలు భగవాన్ అసలు తనకేమీ పట్టనట్టు చూశాడంట, కథలు ఎంతసేపు. నెక్స్ట్ జ్వరం వస్తే ఏం పట్టనట్టు ఉండు, మరి ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడో అందరికీ, ఊరకే ఉండు, చాలా పవర్ఫుల్ అది. అంటే డోంట్ ఇంటర్ఫియర్ విత్ వాట్స్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్, అంటే డోంట్ యాడ్ ఇమాజినేషన్ టు ఇట్. సో ఆ సర్కోమా వచ్చింది, అందరూ వచ్చి అయ్యయ్యో భగవాన్ చేతికి ఇట్లా అయిపోయింది అంటే అతను కూడా అవును కదా పాపం ఇట్లా అయిపోయింది చేయికి అనేవాడు. అదేంటి భగవాన్ మీ చేయి మీదే కదా అంటే, ఆహా కాదు, దాన్ని చూస్తున్నా నేను. తర్వాత ఎవరో వచ్చి వేరే దేశం నుంచి వచ్చి, ఒకప్పుడు భగవాన్ ఎలా ఉండేవారు, ఇప్పుడు తల ఇట్లా ఊగుతూ ఉంది, బక్కగా అయిపోయారు, అయ్యయ్యో భగవాన్ అంటే ఇది చెప్పడానికి వచ్చావా నువ్వు అని. భగవాన్ కాన్వర్జేషన్స్ చదివితే ఆయన సాక్షి నుంచి ఒక్క సెకండ్ పక్కకు జరగలే, సరిగ్గా చదివితే. సో చాలామంది చాలా అడిగారు, అతను తీసుకొచ్చి మూలంలోనే పడేశాడు. విట్నెస్. సాక్షికి వయసు లేదు, సాక్షికి దేశం లేదు, కాలం లేదు, ఏమీ లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా సాక్షి ఉంటుంది. సాక్షి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. సాక్షి సాధన అన్నది కరెక్ట్ కాదు. సాక్షి జస్ట్ మేలుకుంటుంది, ఉన్నది ఉన్నట్టు చూడడంతో మేలుకుంటుంది. ఊహని జోడించకుండా నువ్వు మాట్లాడగలిగితే మేలుకుంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యాఖ్య అయినా, ఇప్పుడు ఏది ఆధ్యాత్మిక వ్యాఖ్య అనే దానికి ఒక చిన్న ప్రమాణం ఉంది. ఇది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరన్నా ఆధ్యాత్మిక పుస్తకం పేరుతో రాసి దాంట్లో విశేషణాలు జోడిస్తే దాంట్లో ఆధ్యాత్మికత లేనట్టు ఊహ వచ్చేసింది. విశేషణ రహితంగా ఉండాలి. మన మనస్సు విషయరహితంగా ఉండాలి. అసలు విషయమే వద్దన్నారు, మళ్ళీ విశేషణం ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఏది ఉందో అది, అంతకు అటు లేదు, అంతకిటు లేదు.
సమ్యక్ దృష్టి. దీనికి వ్యాఖ్య కూడా లేదు. ఇప్పుడు ఉన్నదాన్ని గొప్పగా చెప్పాలంటే పోయిటరీ కావాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు బాగా చదువుకున్న వాడికి ఆధ్యాత్మికత అర్థమవుతుందన్న గ్యారెంటీ లేదు. అది హెడ్ స్ట్రాంగ్ అవ్వచ్చు, మెమరీకి సంబంధం లేదు. స్పిరిచువాలిటీ నిరంతరం ఎరుకలో ఉండడం. సాక్షి అన్నా, సమగ్రమైన ఎరుక అన్నా, సమ్యక్ దృష్టి అన్నా, సామరస్యమన్నా, ఆ తర్వాత శుద్ధ చైతన్యం అన్నా ఒకటే, నిష్కామకర్మన్నా ఒక్కటే. అది సందర్భాన్ని బట్టి దాని యొక్క అభివ్యక్తి వల్ల నేను పని చేస్తుంటే నిష్కామకర్మగా తెలుస్తుంటుంది, నేను ఏమీ చేయనప్పుడు సాక్షిగా ఉంటుంది, నేను చూస్తున్నప్పుడు అవేర్నెస్ ఉంది, సమస్తంలో నేను ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు చైతన్యమైంది, అందరితో కలిసి ఉన్నప్పుడు అదే సామరస్యమైంది. సో ఇవన్నీ ఏకకాలంలో స్ఫురణ కలుగుతుంది. నాకు ఇప్పుడు సాక్షి అర్థమైంది, నాకు ఇంకా ధ్యానం అర్థం కాలేదు, నేను ధ్యానం అర్థం చేసుకున్నాను, నేను చైతన్యం అంటే అర్థం చేసుకోవాలి. ఇదంతా మైండ్ గేమ్. సో అందుకని రమణ మహర్షిని చూసి మనం తెలుసుకోవాల్సింది గ్లోరిఫికేషన్ చేయకూడదు. ఇది నేను పదే పదే చెప్తాను, నేను చెప్పింది మీరు వినాలి, ఒప్పుకోవాలని కూడా నాకు లేదు. ఎవరి జీవితం వారిదే. దేనితోనూ తాదాత్మ్యత ఉండకూడదు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం, రమణ భగవాన్ని కొలుస్తున్నాం, తాదాత్మ్యత ఉంటే ఎందుకు ఇదంతా? ఇప్పుడు నీ ఇంట్లో బంగారం ఉంది, అవసరానికి ఉంచుకున్నావా, అటాచ్మెంట్తో ఉంచుకున్నావా? నీ పక్కన నీ పిల్లలు ఉన్నారు, అటాచ్మెంట్ ఉందా, లేకపోతే వాళ్ళని మనుషులుగా గుర్తిస్తున్నావా? ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకుందాం. నీకు ఒక పక్క తాదాత్మ్యత ఉండి నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా వృధా, ఉపయోగపడదు. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడి, కానీ బ్రూటల్ రియాలిటీ. ఈ బ్రూటల్ రియాలిటీ అంటే ఎవరో బాగా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ బ్రూటల్గా చెప్తాడు, నువ్వు ఇంకొకసారి తాగితే చస్తావయ్యా, నీకు కాలేయం పగులుతుంది అంటాడు. బ్రూటల్గానే ఉంటుంది రియాలిటీ. సో తాదాత్మ్యత అంటే ఏదైనా చూసినప్పుడు నీ ఊహతో దాన్ని జత కలిపావు. ఎందుకంటే బంధము కూడా ఊహనే. మనకు 3 పదాలు ఉన్నాయి: బంధం, అనుబంధము, సంబంధం. సో ఇప్పుడు అనుబంధం అనేది నీకు సంబంధించిన వ్యక్తులతో కాకుండా వేరే వాళ్ళతో కూడా ఉండవచ్చు, దేనితోనైనా ఉండొచ్చు. సంబంధం అనేది అందరితో ఉంటుంది, కుక్కతో ఉంటుంది, పిల్లితో ఉంటుంది, ఆకాశంతో ఉంటుంది, వాటర్ ట్యాప్తో కూడా ఉంటుంది. కానీ అది తాత్కాలికం, అది బాధించదు. బంధం అంటే ఓన్ చేసుకోవడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనది కానిదే మీరు ఓన్ చేసుకుంటారు. మీరు ఎప్పుడన్నా మీ చేయిని ఓన్ చేసుకుంటారా? ఎప్పుడన్నా ఈ 1 మంత్లో ఎవరికైనా చెప్పారా? నేను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అందరిని ఇది ఒక్క ప్రశ్న అడుగుతాను. ఈ 1 మంత్లో మీరు ఎవరికన్నా చెప్పారా ఈ చెయ్యి నాదని, లేదా ఈ ముక్కు నాదని? ఇల్లు నాదని చెప్తాం, ఏది నీది కాదో అదే నాదని చెప్తున్నారు. ఏది నీదో అది చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు కనుక చూస్తే, ఈ ప్రకృతి యొక్క ప్యాటర్న్ చూస్తే అంతా కలిపి ఒక్కటిగా ఉన్నది, అందులో నీ ఒక భాగంగా ఉన్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు సమస్త విశ్వము నా ద్వారా మాట్లాడుతుంది, నేను ముఖ చిత్రమై ఉన్నాను. మరి అహంకారం అంటే ఏంది? నేను జబర్దస్త్ మాట్లాడియాలా అనుకోవడం. అవగాహన అంటే ఏమిటి? నేను మాట్లాడినట్టుగా మీకు కనిపిస్తుంది, కానీ నా వెనుక ప్రత్యక్ష పరోక్ష శక్తులు ఎన్నో కలిపి నాకు ఈ గుండె కొట్టుకుంటూ ఉంది, భూమి బ్యూటిఫుల్గా తిరుగుతూ ఉంది, వర్షం రావడం లేదు, నన్ను ఎవరు పక్కన చుట్టుపక్కల చాలామంది నన్ను డిస్టర్బ్ చేయడం లేదు, ఈ టైంలో వైఫై నెట్వర్క్ ఆగిపోలేదు. ఇవన్నీ కలిసి కదా నా మాట మీ దగ్గరకు చేరుతుంది. అందుకని రమణ మహర్షిని అర్థం చేసుకోవాలంటే చిన్నపిల్లలు అయిపోవాలి. తర్వాత ఎవరు రమణ మహర్షి అనే దానికి ఇంతకుముందు ఒక వ్యాఖ్య చేస్తున్నాను, టైసన్ అదేమిటి? నిద్రలో, గాఢ నిద్రలో మీరు అనుభవించే స్థితే మీ యొక్క ఒరిజినల్ స్టేట్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి రమణ మహర్షి. అంటే ఇప్పుడు ఏది ఆధ్యాత్మిక పరంగా మనిషి అనుభవించే ఉన్నత స్థితి అంటే నిద్రలో, గాఢ నిద్రలో. నేను ముగిస్తాను నిమిషంలో. గాఢ నిద్రలో మనం అనుభవించే స్థితి. మరి గాఢ నిద్ర అంటే ఏమిటి? డబ్బు లేదు, జెండర్ లేదు, బౌండరీస్ లేవు, కులము లేదు, మతము లేదు, అహంకారం లేదు, నీవు లేవు, నేను లేను, వయస్సు లేదు, ఏమీ లేదు. ఇవన్నీ పడిపోతే గాఢ నిద్ర మిగిలింది. సో మెలకువలో అవన్నీ లేకపోతే అదే సమాధి. ఇప్పుడు నేనున్నాను, నాకు లేవు కాబట్టి నేను దాన్ని స్టేట్మెంట్గా చెప్తున్నాను. నేను పెళ్లి కూడా చేసుకున్నాను, కానీ నాకు ఎవరితో తాదాత్మ్యత కానీ బంధము కానీ లేదు. సంబంధం ఉంది, కన్సర్న్ ఉంది, ఎవరికైనా ఆకలైతే తీరుస్తాను, కానీ ఇది నాది,
అన్నది లేదు. ఇప్పుడు ఇల్లు తీసుకున్నాను అనుకుందా ఎగ్జాంపుల్, పోయినా నా మొహం మీద చిరునవ్వు అది ఎప్పటికీ పోదు. ఎందుకంటే నేను దాంతో అటాచ్మెంట్ పెట్టుకోలేదు, అది అవసరం కోసం ఉన్నది. ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటే ఉంటానేమో, ఏదో రోజు వదిలేసిపోతాం కదా. సో మనం సరిగ్గా అర్థం చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందుకే చివరిగా ఒక 2 మాటలు, అంటే ఇది ఎవరికి వాళ్ళు మీరే ఆలోచించుకోండి. ఏ భావన ఆధ్యాత్మిక పరమైనది, ఏ భావన ప్రాపంచికమైనదని ఎట్లా తెలుసుకోవాలి అంటే ఒకటే, ఏది మీకు మనిషి పట్ల మాత్రమే ఉంటుందో అది అసహజము, ఏది మనిషితో పాటు అన్నిటి పట్ల ఉంటుందో అది సహజం. ఇది ఒక చిన్న అబ్జర్వేషన్. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు ద్వేషం మనిషి పట్లే ఉంటుంది కాబట్టి అది ఉండకూడదు. అదే ప్రేమ మనిషి పట్ల ఉంటుంది, చెట్టు పట్ల ఉంటుంది, ప్రకృతి పట్ల ఉంటుంది. ఈర్ష్య మనిషి పట్లే ఉంటుంది కాబట్టి ఉండకూడదు. కుక్క పట్ల ఉండదుగా. ఎవరన్నా కుక్కను చూసి ఈర్ష్యపడతారా? ఒక గుర్రాన్ని చూసి ఈర్ష్యపడతారా? ఆకాశం చూసి ఈర్ష్యపడతారా? లేదు. సో ఈ చిన్న ఏ ఉండకూడదంటే ఇవి ఉండకూడదు. ఏవేవి మనిషితో మాత్రం బంధము, నీకు మనిషితో బంధం ఉంది, ఆకాశంతో ఎందుకు లేదు? ఎందుకంటే అది నీది కాదు, నువ్వు కొనలేదు కాబట్టి. సముద్రంతో ఎందుకు లేదు బంధం? నువ్వు కొనలేదు కాబట్టి. అసలు బంధం ఎట్లా వస్తుంది అని కొంచెం విచారణ చేస్తే క్లియర్గా క్లౌడ్స్ అన్ని వెళ్ళిపోయి స్కై కనిపిస్తుంది. అందుకని బియాండ్ ఫిలాసఫీ సాధన చేయకుండా అవగాహన కలుగజేసుకోవడం గురించే రమణతత్వం అంతా. సాధనకి అక్కడ స్పేసే లేదు. మీరు ఒప్పుకున్నా లేదు, ఒప్పుకోకపోయినా లేదు. సాధన ఎప్పుడు వస్తుంది? శరీరానికి సంబంధం ఉంటే సాధన వచ్చింది. ఇప్పుడు నేను వైలిన్ ప్రాక్టీస్ చేయాలి, సాధనగా చేయాలి. నేను సైకిల్ దొక్కాలంటే సాధన చేయాలి. విషం తాగితే చస్తావని తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలి? నాకు తెలిసి ఏ సాధన అక్కర్లేదు. చూసావు, విషం తాగితే చచ్చారు. జీవితకాలానికి ఒక అవగాహన కలిగింది. అట్లా తాదాత్మ్యత ఉంటేనే బాధ అని తెలుసుకోవడానికి సాధన ఎందుకు? ఉన్నది ఉన్నట్టు చూడడానికి సాధన ఎందుకు? అవసరం లేదు. అందుకని ఊహ ఉన్న చోట జీవితం లేదు, జీవితం ఉన్న చోట ఊహ లేదు. కానీ ఊహ అన్నది ఒక టూల్, ఉపయోగించుకుందాం. కార్ లాగా. ఎప్పుడన్నా ఒక కథ రాసినప్పుడు, ఎప్పుడన్నా ఒక పోయిటరీ రాసినప్పుడు, ఎప్పుడన్నా ఒక గొప్ప పెయింటింగ్ చేసినప్పుడు, ఏదైనా ఒక వేదిక మీద అందరినీ రసవత్తరంగా మాట్లాడించాలనుకున్నప్పుడు ఊహను ఉపయోగించుకుందాం. ఒక్కసారి ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ ముగిస్తే మళ్ళీ వాస్తవ దృక్పథంలోకి వచ్చారు. చింతకాయ పచ్చడి తింటూ దాన్ని అమృతం అనుకోవద్దు. చింతకాయ పచ్చడిగా చూడడమే ధ్యానము అండ్ జ్ఞానం. ఇదే నేను చెప్పాలనుకున్నది. అంతకుమించి మరేమీ లేదు. నేను చెప్పింది మీకు అర్థమైన సంతోషమే, అర్థం కాకపోయినా సంతోషమే. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న రమణ స్థితికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు. ఈశ్వర సోయస. ధన్యవాదాలు స్వామిజీ. అయ్యా, ఎవరికైనా సందేహాలు ఉన్నాయేమో అడగండి దయచేసి. మీరు నేను ఒక చేస్తే లావణ్యరావు గారు, నేను ఒక ప్రశ్న అడిగాను, అందరినీ దానికి సమాధానం ఇవ్వమని చెప్పండి. అడుగుదాం, అదే అడుగుతున్నాం. ఒకటే ప్రశ్న, స్వామీజీ అడిగిన ప్రశ్న జవాబు. ఒకటే ప్రశ్న మళ్ళీ అడుగుతా. విషం తాగితే చస్తామని తెలుసుకోవడానికి సాధన అవసరమా, సాధన అవసరం లేదా? ఎవరైనా దానికి జవాబు చెప్తే చాలు నాకు. 1 word ఆన్సర్. క్వశ్చన్ ఇంతే. విషం తాగితే చస్తాము అని తెలుసుకోవడానికి సాధన అవసరమా, సాధన అవసరం లేదు? సాధన అవసరం లేదనుకుంటారండి. అనుకుంటున్నారా? నాకు రూఢిగా తెలియాలి, రూఢిగా చెప్పాలి. అనుకోవడం ఏమిటి? ఇప్పుడు మీరు ఆడవాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే ఆడవాళ్ళని తెలుసు? సాధన అవసరం లేదు స్వామి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ దానికి కాంప్లిమెంటరీ. ఇప్పుడు అదే అవగాహనలో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నని మీరు చూసుకోండి. అటాచ్మెంట్ వల్లనే బాధ వస్తుంది అని తెలుసుకోవడానికి సాధన ఎందుకు? ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంతే. ఇది నిజంగా అర్థమైతే ఈ క్షణమే జీవన్ముక్తి. అప్పుడు చెప్పండి, అటాచ్మెంట్ ఉండకూడదని తెలిసినా ఏదో నా అజ్ఞానం వల్ల అటాచ్మెంట్ ఉంది నాకు.
అందుకే అనుభవిస్తున్నాను, నాకే కాంప్లైంట్ లేదని చెప్తే అద్భుతం అసలు. అట్లా కొందరు యోగులు చెప్పారు, బీడీలు తాగారు, దగ్గు వచ్చింది, తాగింది నేనేనయ్యా, దగ్గేది నేనే, ఏమిటి ఏ సమస్య లేదు అన్నారు నవ్వుతూ, కాంప్లైంట్గా కాదు. దే హ్యావ్ యాక్సెప్టెడ్ దేర్ డెస్టినీ అన్నమాట. అందుకని ఆధ్యాత్మికతకి సాధనకి ఏ సంబంధము లేదు. అవగాహన, స్ఫురణ, ఇంతకుముందు ఆయన ఇంగ్లీష్లో చెప్పారు బ్యూటిఫుల్గా, స్ఫురణ, డోంట్ క్వశ్చన్. ఆయన కరెక్ట్గా చెప్పారు, ఆయన ఎవరో స్వామీజీ, ఇది ఎవరో చెప్తే కాదు, విచారణ. నేనంటున్నా మరీ పుస్తకాల్లో పడి విచారణ కాకుండా బీ ప్రాక్టికల్. తెలిస్తే ఇంక చేయడం లేదు. ఉదాహరణకు అటాచ్మెంట్తో బాధ ఉందని తెలిస్తే, రమణ మహర్షి వారికి ఇంకొకటి ఏ అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ ఉన్నవాడికి 2-3 అటాచ్మెంట్ లేకపోతే ఎంతమందో భలే ఉంటుంది లైఫ్. అది వదులుకుంటే తప్ప తెలియదు. అందుకని వదులుకోవడం అనేది జస్ట్ స్ఫురణ కలిగింది అంతే. సరే, ఇప్పటివరకు ఉన్న వాటిని ఉంటుంది, ఇక మీదట దేనితోనే అటాచ్మెంట్ వద్దు. వస్తువు 3 కాకుండా ఇంకొకటి ఉంది, ఇది చెప్పి నేను ముగిస్తాను. ఒకటి మనిషి, రెండోది వస్తువు, మూడవది సిద్ధాంతము. ఈ 3టితో ఉంటుంది అటాచ్మెంటు. 4వది ఈ 3 పడిపోతే స్వాతో ఉంటుంది, స్వాభిమానము, ఆత్మాభిమానం, ఇట్లాంటి వాటితో. ఇది పడిపోవడం చాలా కష్టం. నేను ఇవన్నీ వదిలేశానని గొప్పగా చెప్పుకునే మహానుభావులు ఉన్నారు. అట్లా అసలు ఏది లేదు, క్లీన్ స్లేట్, టెబులా రసా. అది నేను చెప్పాలనుకున్నది. ఇంకా ఎవరన్నా ప్రశ్నలు అడిగేవాళ్ళు అడగండి. అయిపోయిందండి. అందరూ అడగారు, తెలుసుకున్న వాళ్ళు అడిగేశారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్లో ప్రశ్నలే లేవు. మీరే అడిగారు, సమాధానం వచ్చింది. అట్లా. ఓకే, చాలా సంతోషం రావు గారు. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చాలా లైవ్లీగా, ఊరికేదో ప్యాసివ్ లిజనర్స్ గా కాకుండా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళకు సరిపోయేటట్టుగా సమాధానాలు చెప్పి విషయాన్ని ముగించారు. చాలా సంతోషం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒకసారి ధన్యవాదాలు. తక్షణ జీవన్ముక్తి ప్రాప్తిరస్తు, అంతే. టాటా, బాయ్ బాయ్, నమస్తే, నమస్కారం. అలాగే. మా తర్వాత కార్యక్రమానికి ఉపక్రమిస్తాం. మీరు ఒప్పుకుంటే మాకు తర్వాత కార్యక్రమం భగవాన్ సంకీర్తన. ఈ రోజుకి విశేషం ఏంటంటే, రేపు శ్రీరామనవమి, పునర్వసు నక్షత్రం కూడా రాముడి వారి జన్మ నక్షత్రము, రమణ మహర్షి వాళ్ళ జన్మ నక్షత్రం కూడా అదే. సో మనం పునర్వసు సత్సంగం జరుపుకుంటుండేది. ఒక వారంలో పునర్వసు వస్తే ఆ రోజు కానీ గురువారం నాడు కానీ జరుపుకుంటాం. ప్రిఫరబుల్ గా పునర్వసు చేస్తున్నాం. కానీ ఈరోజు శ్రీరామనవమి రేపు ఉన్నందువల్ల రేపు మనం సత్సంగం పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మంది దానికి పోతారు, రాలేరు. మనకి ఎట్లా గురువారం ఆప్షన్ ఉంది కాబట్టి ఈరోజు సత్సంగం పెట్టుకున్నాం. ఈరోజు ఇంకో విశేషం కూడా ఉంది. ఏమిటంటే, రాముడికి సంబంధించినటువంటి పాటలు పాడతారు సంకీర్తనలో. రామచంద్రమూర్తి మీద కీర్తనలు వినిపిస్తారు ఈరోజు.